4 పాయింట్స్ ఒక 4 మెంబర్స్ తోటి ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే టైం లేదన్నా నాకు రావడానికి అంటే ఏం అవసరం లేదు. టైం చాలా ఉంది. మార్నింగ్ 7 o'clock నుంచి 6 o'clock నుంచి ఇప్పుడు మనం 9:15 9:20 లోపే క్లోజ్ చేస్తాం. పెద్దగా ఏం డిస్కస్ చేయం. సో అక్కడి నుంచి నైట్ 11 వరకు మాట్లాడవచ్చు. ఒక 5 మెంబర్స్ చూస్ బెస్ట్ 5. ఆ 5 మెంబర్స్ తోటి అంటే క్యాలిబర్ ఉండి కొంచెం ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండి బయింగ్ కెపాసిటీ ఉంది కస్టమర్ దగ్గర అనుకున్న కస్టమర్స్ తోటి మీరు ఒక 4 థింగ్స్ డిస్కస్ చేయండి ఫ్యూచర్ సిటీ గురించి. ఫస్ట్ థింగ్ వచ్చేసి జేబీస్ హార్మోనీ వుడ్స్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది రియల్ ఎస్టేట్ కంపెనీ సార్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేకింగ్ రియాలిటీ ఆఫ్ కామన్ మెన్ డ్రీమ్ విల్లా. అంటే ఒక కామన్ మెన్ కి డ్రీమ్ విల్లాని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. రియల్ ఎస్టేట్ అనేది మీరు ఆలోచన చేయకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మంచి ఇల్లు అయితే కావాలి, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలన్న ఆలోచన మీకు ఉంటుంది కదా. సో అట్లాంటి అవకాశం 3.5 కోట్లు 4 కోట్లు కామన్ మెన్ పెట్టలేడు కనుక మనం బేసిక్ 60 లక్షలు పెట్టుకున్న ప్లాట్ మనం కొనుక్కోవచ్చు. తర్వాత మనకు కావాల్సినప్పుడు మనం విల్లా కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ అవుతుంది మీకు లైఫ్లో అని చెప్పి, పిల్లలకు కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్పొచ్చు మీరు హ్యాపీగా. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటయ్యా అంటే ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ పర్మిషన్ ఫ్రమ్ ది FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఫస్ట్ పర్మిషన్. అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఒకరు ఫస్ట్ టైం IAS కానీ IPS అయితే ఎంతైతే గర్వంగా చెప్పుకుంటామో దానికి 10 times మనం ఫ్యూచర్ సిటీలో వచ్చిన పర్మిషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం HMDA చూసినాం, DTCP చూసినాం అండ్ YTDA చూసినాం, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, అండ్ మూడా కానీ హుడా కానీ అట్లాంటివి చూసినాం మనం. కానీ FCDAలో అయితే మనకు పర్మిషన్ ఇప్పటివరకు ఎవరికి రాలేదు కదా. సో వీఆర్ ద అచీవర్స్. నాట్ ఓన్లీ నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ, నాట్ ఓన్లీ నెంబర్ 1 టీమ్, బట్ ఆల్సో ఇన్ ఆస్పెక్ట్స్ అండ్ మన కౌంటర్ పార్ట్లో కూడా 100% నెంబర్ 1లో ఉన్నాం. ఇన్నోవేషన్లో కూడా ఫస్ట్ కార్పొరేషన్ ఫామ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ పర్మిషన్ కూడా మనకి వచ్చిందంటే జస్ట్ సీ ద హార్డ్ వర్క్ ఆఫ్ ది కంపెనీ. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే మన మేనేజ్మెంట్ ఎంత రిగరస్గా ఫాలోఅప్ చేసి ఉంటే మనకు ఆన్ టైం మళ్ళీ జనవరి మిస్ కాకుండా 20th లోపే మనకు తీసుకొచ్చారంటే జస్ట్ ఇమాజిన్ అబౌట్ ఇట్. ఎన్ని రోజులు వాళ్ళు కూడా డే అండ్ నైట్ సీఎం దగ్గర ఉండి సీఎం ఆఫీస్ చుట్టూ, సెక్రటరీ చుట్టూ, IAS చుట్టూ తిరిగి తీసుకొచ్చారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. సో ప్రౌడ్ మూమెంట్. ఫస్ట్ థింగ్, ఫస్ట్ పర్మిషన్ ఫ్రమ్ ది FCDA, ఫస్ట్ పర్మిషన్ ఫ్రమ్ ది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఫస్ట్ పర్మిషన్ ఎట్ ఫ్యూచర్ సిటీ. ఇప్పటివరకు నేను ఫస్ట్ పర్మిషన్ కాదంటే అవన్నీ HMDA పర్మిషన్. ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టినాక నామకరణం చేసినాక మనం ఏదైతే బర్త్ సర్టిఫికేట్లో రాస్తామో దట్ ఈజ్ కాల్డ్. ఇంట్లో నాని, చిన్న, చిట్టు అని పిలిచేటి అన్నీ కూడా పేర్లు కావు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. ద సెకండ్ రీజన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మనకు